జీవితంలో ఆశించాల్సింది పదవులు కాదు. జీవితంలో ఆశించాల్సింది పొగడ్తలు కాదు, ప్రశంసలు కాదు, పారితోషికాలు కాదు, మీరన్నట్లు సంభావనలు కాదు. జీవితంలో ఆశించేది లక్షలాది మంది పైన నేను ప్రభావం చూపుతున్నానా, నా విద్వత్తు కోట్లాది మంది ప్రజలకు చైతన్యం కలిగిస్తుందా? కాళోజీ అంటాడు, అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటాడు. ఆ రకమైన అంటాడు మహాకవి శ్రీశ్రీ తన ఇష్ట కవి గురించి అంటాడు, కవి గలగలన్ మంగళ కళాకాల అలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అంటాడు. అది కదా కవితా ఓ కవిత నా యువకాశల అంటూ కవిత ఓ కవిత చదువుతాడు. సో ఎక్కడైనా విద్వత్తు శ్రమజీవుల పొలాలనన్నీ అలాల దున్ని అని కమ్మరి కొలిమి అని మీకు శ్రీశ్రీ పద్యం ఉంది. చాలల మగ్గం సమస్త రీతుల సహస్ర వృత్తుల సమస్త రీతుల శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటాడు. అందువల్ల కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, అన్నార్తుల పక్షాన, అభాగ్యుల పక్షాన ఉపయోగించాల్సిన విద్వత్తును, జ్ఞానాన్ని అధికార వ్యవస్థల ముందు రాజకీయ నాయకత్వ ఆనందం కొరకు వినియోగిస్తే ఆ తల్లి సరస్వతీ మాత నిర్ణయానికి వదిలేద్దాం. అంతకన్నా మనం ఏం చేయగలం? పెద్దలు కదా, పండితులు కదా.